హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐఫోన్ 16 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్తో పాటు ఐఫోన్ 15 ప్రోతో కంపేర్ చేస్తే చేంజెస్ ఏమున్నాయి, దాదాపు ఒక 10 మేజర్ చేంజెస్ నేను రాసుకున్నాను. అవన్నీ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 చేంజెస్కి దాదాపు మీరు ఒక 20,000 అడిషనల్గా పెట్టొచ్చా లేదా, అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందైతే ఈ ఐఫోన్ 16 ప్రోకి సంబంధించిన కథ చెప్తాను. ఇది యాక్చువల్గా డల్లాస్లో మీకు యాపిల్ నార్త్ పార్క్ సెంటర్ అనే స్టోర్లో నా ఫ్రెండ్ కొన్నాడు. సో కొని నాకు ఇండియాకి పంపించిండు. అందుకే దాదాపు ఒక 1 మంత్ పట్టింది లాంచ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ రావడానికి. అక్కడ నాకు ఇది 256GB మోడలు, డిజర్ట్ టైటానియం. ఈ డిజర్ట్ టైటానియం వేరియంట్ నాకు 256GB మోడలు మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దాదాపు 90,000, అప్రాక్సిమేట్గా 90,000 పడింది. అంటే ఇది మన ఇండియాలో 256GB మోడలు దగ్గర దగ్గర 1,30,000 ఉంది. అంటే నాకు 40,000 రూపాయలు సేఫ్ అయినాయి. సో ఈ 40,000 రూపాయలు సేవ్ చేద్దామని 1 మంత్ నేను హోల్డ్ చేసి ఈ వీడియో కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే నేను లాంచ్ అయినప్పుడు ఇండియాలో కొనాలంటే మనం 40,000 ఎక్కువ పెట్టాలి కదా. అందుకని మా ఫ్రెండ్కు తెలిసిన ఫ్రెండ్ ఇండియాకి వస్తుంటే నేను కొంచెం అలా ఆగి 1 మంత్ తెప్పించుకున్నాను. ఇది ఇండియన్ వేరియంట్ కాదు, ఇది యూఎస్ఏ వేరియంట్. అండ్ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎక్కడ కూడా మనకి ఫిజికల్ సిమ్ స్లాట్ అనేది ఉండదు. ఇది యూఎస్ఏ వేరియంట్ కాబట్టి కంప్లీట్గా ఈ సిమ్ బేస్డ్ అనమాట. సో మనకి ఎక్కడ సిమ్ స్లాట్ ఉండదు. సో నాకు అక్కడికి ఒక 40,000 అయితే సేవ్ అయింది అబ్బా. సో అందుకని నేను ఒక 1 మంత్ లేట్ అయినా పర్లేదు, అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది ఐఫోన్ 16 ప్రోకి సంబంధించిన నా పర్చేజ్ కథ అనమాట. అండ్ కమింగ్ టు ఐఫోన్ 16 ప్రో అన్బాక్సింగ్ ఏం లేదు, జస్ట్ ఫోన్ వస్తుంది, మనకు ఒక ఛార్జర్ కేబుల్ వస్తుంది అంతే. ఛార్జర్ అనేది మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఇది అందరికి తెలిసింది. అండ్ డిజైన్లో ఒకసారి చూస్తే ఇది డిజర్ట్ టైటానియం కలర్, చూడటానికి కొంచెం కొత్తగా ఉంటుంది. మన దగ్గర ఇంతకుముందు లాస్ట్ ఇయర్ నా దగ్గర న్యాచురల్ టైటానియం కలర్ ఉంది. సో ఈ న్యాచురల్ టైటానియంకి ఈ డిజర్ట్ టైటానియంకి చేంజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది చూడటానికి కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం గోల్డిష్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మేజర్గా వచ్చిన చేంజ్. డిజైన్లో మీకు ఫ్రేమ్ సేమ్ టు సేమ్, రెండిట్లో కూడా మీకు ఫ్రేమ్ అనేది టైటానియం ఫ్రేమ్ని యూజ్ చేశారు. రెండిట్లో కూడా మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది, మ్యాటీ బ్లాక్ అనమాట. సో మనకి కొంచెం గ్రిప్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక చేంజ్ అనమాట డిజైన్లో. అండ్ 16 ప్రోకి 15 ప్రోకి ఉన్న మేజర్ చేంజ్ ఏంటంటే క్యాప్చర్ బటన్. కొత్తగా మనకి క్యాప్చర్ బటన్ వచ్చింది. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, యూజ్ఫుల్ అనమాట. మనకు మూవీస్ రికార్డ్ చేసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఇన్స్టాంట్గా మీరు లాక్ స్క్రీన్లో నుంచి డైరెక్ట్గా ప్రెస్ చేస్తే కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అక్కడ నుంచి కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. జూమ్ ఇలా స్లైడ్ చేస్తే జూమ్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక కిందికి స్లైడర్ లాగా వస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఫిల్టర్స్, కెమెరాలోని డిఫరెంట్ మోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా హ్యాండీగా ఉంటుంది, సింగిల్ హ్యాండ్ యూసేజ్కి మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట ఈ క్యాప్చర్ బటన్. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇది ఒక మేజర్ చేంజ్. మీరు 15 ప్రో నుంచి 16 ప్రోకి అప్గ్రేడ్ అవ్వాలంటే ఇది ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట దీంట్లో. అండ్ రిమెంబర్, ఇది మీకు హాంకాంగ్ వేరియంట్ నా దగ్గర ఉంది. దీంట్లో 2 ఫిజికల్ సిమ్ స్లాట్లు ఉంటాయి, ఇదేమో అసలు ఒక్కడ కూడా సిమ్ స్లాట్ ఉండదు. ఇది డిఫరెంట్ వేరియంట్ అనమాట. ఇది నేను హాంకాంగ్లో కొన్నది అనమాట. సో ఇది మేజర్గా మీకు డిజైన్లో వచ్చిన చేంజ్. ఎక్కడ కూడా రిమైనింగ్ అంత చేంజెస్ ఏమి దీంట్లో మీకు కనిపించవు. అండ్ డిస్ప్లే కూడా సేమ్ టు సేమ్ డిస్ప్లే వాడారు. ఇది మీకు 6.1 ఇంచెస్ ఉంటే ఇదేమో 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ కొంచెం చేంజ్. మీరు ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు 2 కూడా హ్యాండీగానే ఉంటాయి. బట్ ఇది కొంచెం 6.3 ఇంచెస్ కాబట్టి 0.2 ఇంచెస్ పెరిగింది కాబట్టి కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల కొంచెం పెద్ద ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ 16 ప్రోలో ఉంటుంది. బట్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం 15 ప్రో చాలా బాగుంటుంది. ఇది చిన్న స్క్రీన్తో వస్తుంది, 6.1 స్క్రీన్ కాబట్టి మీకు చాలా హ్యాండీగా ఉంటుంది. సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ 16 ప్రో అనమాట. అండ్ రెండిట్లో డిస్ప్లే కూడా సేమే. మీకు ఎల్టీపీఓ రెటినా XDR ఇదే డిస్ప్లేని వాడారు. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. ఎలాంటి చేంజ్ ఉండదు, బట్ ఒక చేంజ్ ఉంటుంది దీంట్లో. ఇది మీకు 1 nits వరకు కూడా వెళ్తుంది. రెండిట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 2000 nits ఉంటుంది. బట్ 16 ప్రోలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్రైట్నెస్ అనేది 1 nits వరకు కూడా వెళ్తుంది అనమాట. సో దీంట్లో ఆ ఫీచర్ ఉండదు. ఇది ఒక కొత్త అడ్వాంటేజ్ అనమాట. సో డిస్ప్లే డిపార్ట్మెంట్లో ఒక మేజర్ చేంజెస్ 2, ఒకటి డిస్ప్లే సైజు, రెండోది బ్రైట్నెస్ అనేది 1 nits వరకు ఇది వెళ్తుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఇంత డిస్ప్లే డిపార్ట్మెంట్లో పెద్దగా ఏముండదు. రెండిట్లో HDR క్యాపబిలిటీ సేమ్ ఉంటాయి, రెండిట్లో వ్యూయింగ్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి, రెండిట్లో మీకు కలర్స్ సూపర్గా ఉంటాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో HDR మూవీస్ కూడా మీకు చాలా చాలా బాగా కనిపిస్తూ
ఉంటాయి అనమాట. ఇది డిస్ప్లేకి సంబంధించిన మేజర్ డిఫరెన్స్ మీరు చూసేది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇక్కడ మీకు ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో చేంజ్ ఏంటంటే 15 ప్రోలో మీకు A17 Pro ఉంటుంది అండ్ 16 ప్రోలో మీకు A18 Pro ఉంటుంది. అండ్ రెండు కూడా 3nm ప్రాసెసర్, రెండు కూడా దాదాపు సేమ్ పెర్ఫార్మెన్సే ఇవ్వాలి. అండ్ రెండు కూడా కొంచెం క్లాక్ స్పీడ్ డిపార్ట్మెంట్లో 16 Pro కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ కూడా లైట్గా దీంట్లో ఎక్కువ ఉంటాయి. ఇది అప్రాక్సిమేట్గా మీకు 15 Pro 1.5 మిలియన్ వరకు స్కోర్ చేస్తే ఇది 1.7 మిలియన్ వరకు స్కోర్ చేస్తుంది. అలాగే మీకు గిగ్ బెంచ్లో కూడా దీనికి కొంచెం సింగిల్ కోర్ మల్టీ కోర్లో చిన్న డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, ఒక 10% పెరిగింది అనుకోండి, రఫ్గా 10% వరకు పెరుగుతుంది, అంతేగాని భయంకరమైన డిఫరెన్స్ అయితే ఏది రాదు. బట్ ర్యామ్ డిపార్ట్మెంట్లో ఇది LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది 15 Pro, 16 Pro మాత్రం LPDDR5X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. లైట్గా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా కొంచెం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు, ఇంతే. అండ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్, కోర్లు, జీపీయూలు కూడా సేమ్ 6 కోర్ జీపీఏ 6 కోర్ సిపియూ ఉంటుంది, అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా దాదాపు ఈక్వల్గానే మీకు ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ముఖ్యంగా మీకు ఈ ఫోన్లలో వచ్చే డిఫరెన్సే ఈ కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటుంది. 15 Proలో మీకు మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, దీంట్లో కూడా మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరానే, రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ రెండో కెమెరా ఏదైతే ఉంటుందో టెలిఫోటో లెన్స్, 15 Proలో మీకు 12 మెగాపిక్సెల్ రెగ్యులర్ టెలిఫోటో లెన్స్ ఉంటే మీకు 16 Pro మాత్రం పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది 12 మెగాపిక్సెల్. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. పెరిస్కోపిక్ లెన్స్ కాబట్టి మీకు కొంచెం క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ సపోర్ట్ చేస్తుంది రెండు కూడా. బట్ ఇక్కడ మేజర్గా వచ్చిన చేంజ్ ఏంటంటే ఇందులో మీకు పెరిస్కోపిక్ జూమ్ అనేది 3x ఆప్టికల్ జూమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ 16 Proలో మాత్రం 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. ఇది పెద్ద చేంజ్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకి 5x జూమ్ అనేది ఓన్లీ ప్రో మ్యాక్స్లో మాత్రమే చూసినాం మనం. బట్ ఇప్పుడు ప్రోలో కూడా మీకు 5x జూమ్ అనేది దీంట్లోకి తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద చేంజ్ అనమాట. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. బట్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్లో మాత్రం సూపర్ అప్డేట్ ఏంటంటే ఇది మీకు ఓన్లీ 24 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్లో మాత్రమే రికార్డ్ చేయగలదు 15 Pro. బట్ 16 Pro మాత్రం 24 ఫ్రేమ్స్, 25 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, 60 ఫ్రేమ్స్, కొత్తగా మీకు 100 ఫ్రేమ్స్, 120 ఫ్రేమ్స్లో కూడా రికార్డ్ చేయగలదు. స్లో మోషన్ 120 FPS వరకు వీళ్ళు దీంట్లో ఇచ్చారు. ఇది హ్యూజ్ అప్గ్రేడ్ అనమాట. అండ్ 25 ఫ్రేమ్స్ కూడా దీంట్లో ఉంటుంది. డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటే మీరు కావాలనుకుంటే వాటిని ఎనబుల్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా మీకు కెమెరా డిపార్ట్మెంట్లో జరిగిన చేంజ్ అనమాట. ఇక్కడ మీకు ఓన్లీ 3 ఉంటాయి, 24, 30, 60. బట్ దీంట్లో 24, 25, 30, 60, 100, 120 కూడా దీంట్లో ఉంటుంది. ఇదే దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. బట్ కమింగ్ టు ద ఫొటోస్ డిపార్ట్మెంట్, ఈ రెండింటితో తీసిన ఫొటోస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏది దేంతో తీసారో చెప్పడం కూడా చాలా కష్టం. అంటే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో, అలాగే మీకు పెరిస్కోపిక్ 3x అలాగే 5x డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. బట్ మీరు పోర్ట్రేట్ షాట్స్ దీంట్లో 3x షాట్స్ తీసినప్పుడు, దీంట్లో 5x షాట్స్ తీసినప్పుడు డిఫరెన్స్ ఈజీగా మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఇది మేజర్గా మీకు వచ్చిన కెమెరా డిపార్ట్మెంట్లో టెలిఫోటో అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటోకు ఉన్న చేంజ్. అండ్ ఇంకో చేంజ్ కూడా ఉంది కెమెరా డిపార్ట్మెంట్లో. 15 Proలో మీకు ఓన్లీ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. బట్ 16 Proలో మీకు 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. ఇది కూడా చాలా పెద్ద చేంజ్ అనమాట. సో ఇది మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో వచ్చిన డిఫరెన్స్. ఎట్ ద సేమ్ టైం ఫ్రంట్ సైడ్ కెమెరా రెండిట్లో సేమ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మీకు 24, 30 అలాగే 60 ఈ 3 ఫార్మాట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీతో సహా మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది 16 Proకి సంబంధించిన 15 Proకి సంబంధించిన ఫ్రంట్ కెమెరా క్యాపబిలిటీస్. ఫ్రంట్ కెమెరా మాత్రం దాదాపు సేమ్, ఎలాంటి చేంజెస్ అయితే మీరు చూడరు. సో ముఖ్యంగా మీకు కెమెరాలోనే ఒక 2-3 చేంజెస్ అయితే క్లియర్గా ఇక్కడ మీకు అప్గ్రేడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కొత్తగా మీకు క్యాప్చర్ బటన్ కూడా వచ్చింది కాబట్టి 16 Proలో ఇది మీకు కొంచెం అడ్వాంటేజ్ అనమాట. సో ఇది కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్న చేంజ్. అండ్ కనెక్టివిటీ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న చేంజ్ ఉంది. iPhone 15 Pro మీకు Wi-Fi 6E వస్తుంది. iPhone 16 Pro మాత్రం మీకు Wi-Fi 7తో వస్తుంది. కొంచెం బెటర్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. అలాగే రిమైనింగ్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా రెండిట్లో సేమ్గానే ఉంటాయి. 5G బ్యాండ్స్ పెద్ద డిఫరెన్స్ ఏమి మీరు నోటీస్ చేయరు.
కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఆబ్వియస్గా దీంట్లో స్క్రీన్ సైజ్ పెరిగింది కాబట్టి బ్యాటరీ కూడా లైట్గా పెంచారు. మనకి ఐఫోన్ 15 ప్రోలో మీకు 3280 mAh వరకు బ్యాటరీ ఉంటే దీంట్లో మాత్రం 3580 mAh వరకు ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 300 mAh బ్యాటరీ పెరిగింది. దానివల్ల మీకు ఎంత లేదన్నా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు బ్యాటరీ లైఫ్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో కూడా లైట్ చేంజెస్ ఉన్నాయి. ఇవి టెక్నికల్గా మీకు రెండు కూడా 20 వాట్స్ సపోర్ట్ చేసినప్పుడు కూడా నాకు తెలిసిన సోర్సెస్ ప్రకారం అయితే ఇది కొంచెం బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తుంది. అంటే మీరు థర్డ్ పార్టీ ఛార్జెస్ లైక్ స్టఫ్ కూల్ ఇలాంటి బ్రాండ్లు ఉంటాయి కదా, పాపులర్ బ్రాండ్స్, ఇలాంటి వాటితో ఛార్జ్ చేసినప్పుడు ఇది 27 వాట్స్ వరకు వెళ్తుందని నేను విన్నాను. నా దగ్గర అలాంటి ఛార్జెస్ ఏం లేవు, బట్ నేను చెక్ చేసి ఖచ్చితంగా మీకు ట్విట్టర్లో కానీ మన గ్రూప్లో కానీ ఎక్కడ మీకు షేర్ చేస్తాను. ప్రజెంట్గా అయితే నా దగ్గర టెస్ట్ చేయడానికి డివైస్ అయితే లేదు, బట్ నేను విన్న దాని ప్రకారం కొంచెం ఇది బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తుందని విన్నాను నేను. అలాగే వైర్లెస్ డిపార్ట్మెంట్లో కూడా లైట్ చేంజ్ ఉంది. ఇది మీకు మ్యాక్సిమం మ్యాక్సేఫ్లో 15 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. అలాగే ఇవ్వడం కూడా ఇది 15 వాట్స్ ఇస్తుంది, బట్ ఇది మాత్రం 25 వాట్స్ తీసుకుంటుంది. అలాగే 25 వాట్స్ రిటర్న్ కూడా ఇస్తుంది. అంటే ఇలా మనం ఛార్జ్ చేసినప్పుడు రిటర్న్ కూడా మనకు 25 వాట్స్ వరకు చేస్తుంది. బట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ మాత్రం రెండు సేమ్, అంటే వైర్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు రెండు కూడా సేమే 4.5 వాట్స్ మీకు రివర్స్ వైర్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఇవి దాదాపు ఒక 11-12 డిఫరెన్సెస్ చెప్పాను కదా. సో ఈ డిఫరెన్సెస్ వల్ల మీకు పెరిగిన ప్రైస్ ఎంత అంటే నియర్లీ ఒక 20,000 మన ఇండియాలో ప్రజెంట్గా ఉన్న ప్రైస్ ప్రకారం చూసుకుంటే. సో స్టిల్ మీరు అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా అంటే మీరు స్టిల్ కాంపాక్ట్ ఫోనే బాగా ఇష్టపడతారు, చిన్న ఫోనే కావాలనుకుంటే స్టిల్ ఐఫోన్ 15 ప్రో చాలా మంచి డీలే. మొన్న మీకు ఇది కొంచెం బెటర్ ప్రైస్లో కూడా వచ్చింది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో. అలాగే ఇది మీకు ప్రజెంట్గా అయితే ఎలాంటి ప్రైస్ కట్స్ ఏమి ఉండవు. ఇంకొక 1 ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్సెస్ అనమాట. సో ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్.